వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈ రోజు మనతో పాటు మీ ఆరిజిన్, మీ చైల్డ్హుడ్. మాది కృష్ణా జిల్లా మవ్వ. ఎన్టీఆర్ రామారావు టైంలో మీటింగ్లు పెట్టా ఈ జనానందరినీ లారీ ఎక్కిచ్చేసి తీసుకెళ్లేవాడు. రౌడీ బేసిక్ గా. రౌడీ ఏం కాదు, ఇండివిజువల్ గా మీరు ఈ బిజినెస్ లో దిగాలని ఆలోచన. ఎలాగైనా మళ్ళీ మురళిని ఫెయిల్ చేయాలి, ఒంగోలు నుంచి పంపించేయాలి. సోషల్ సర్వీస్ వైపు మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? ఈ సూర్యశ్రీ ట్రస్ట్ పెట్టాలని ఆలోచన. సర్దారావు షెహనాజ్ పరిచయం. సూర్యశ్రీ ట్రస్ట్ కి సంబంధించి భాషా గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. మురళి గారు భూమి మీద లేకుండా చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకున్నాను. అతను మీ గురించి చెప్తూ ఒక ఎమోషనల్ అయిన తీరు కానీ, దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన చూసి నాకు అర్థం కనిపిస్తుంటాడు. వాల్మీకి స్టోరీ కనిపించింది నాకు దానిలో. పొలిటికల్ గా అన్న ఎందుకు మండవ మురళి అనే పేరు ఆ స్థాయిలో వినిపిస్తూ ఉంటుంది? అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందో కమ్మ కమ్యూనిటీ ఇబ్బంది పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన కొంచెం అగ్రెసివ్ గా మనం బయటకు వచ్చాం. పిలిస్తే పలికితే మురళన్న మరి పొలిటికల్ గా ఎందుకు అప్లిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు? నామినేట్ పదవి అంటేనే ఒక అవార్డు లాంటిది. అవార్డు అని అడిగి తీసుకోకూడదు, వాళ్ళందరూ గౌరవించి ఇస్తే తీసుకోవాలి. ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటున్నప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు ఇంత ఎందుకు చెప్పుకోకూడదని కదా. ఇప్పుడు ఎంత జనం సూర్యశ్రీ ట్రస్ట్, మన కమ్మోడు ఒకడు బయటకు వచ్చాడు, జెన్యున్ గా తిరిగాడు. స్టేజ్ ఏంటంటే మురళి ఏంటి ఇక్కడ చాలా మంది ఫోన్ చేసుకున్నారు. అంతకన్నా పదవులు ఏం కావాలి మనకి? మా ఎమ్మెల్యే గారిని దగ్గర తీసుకుందాం. ఆయన చూసి కూడా మనం ఆ పదవులకి ఆశపడ్డామంటే కదా, అది మన పోయి మనం దూకున్నట్టు. ఇటీవల మీకు వచ్చిన ప్రకాశం జిల్లా కమ్మ సంఘం పదవి, ఇది ముళకిరీటం లాంటిది. దాన్ని అడ్డం పెట్టుకుని మనకి ఏది రాజకీయాలు వద్దు. చంద్రబాబు నాయుడు గారికి ఎలా అభివృద్ధి విజన్ ఉంటుందో, జనార్దన్ గారు కూడా పల్లెటూరు అనే ఒంగోలుని టౌన్ గా మార్చారు. ఈ 5 ఏళ్ల పాటు ఎవరి మీద అయితే మీలాంటి వాళ్ళంతా ఫైట్ చేస్తూ వచ్చారు, అలాంటి వాళ్ళంతా పోయి మీ పార్టీ అనుకుంటున్న పార్టీలో చేరుతా ఉన్నారు, పదవులు తీసుకుంటాం. ఒక్క మాటలో మండవ మురళీకృష్ణ అంటే ఏం చెప్తారు?